హలో, అందరికీ జై భీమ్. ఉమ్మడి ప్రకాశం జిల్లాలో అతి కీలకమైనటువంటి నియోజకవర్గం. గతం ఎన్నడూ కూడా మంత్రి పదవి చేయకుండా, అంటే ఉమ్మడి ప్రకాశం జిల్లాలో అన్ని నియోజకవర్గాలు, గతంలో పూర్వపు నియోజకవర్గాలు, అదేవిధంగా నియోజకవర్గాల వైబ్రికేషన్ జరిగిన తర్వాత కూడా మంత్రిగా చేసినాయి. అంటే ఎర్రగొండపాలెం కావచ్చు, మాటూరు కావచ్చు, కొండేపి కావచ్చు, ఇవన్నీ కూడా మంత్రి పదవులు చేసినాయి. కానీ అద్దంకి అనే నియోజకవర్గం మాత్రం ఒక్కసారి కూడా మంత్రి పదవి చేయలేదు. అది కూటమి ప్రభుత్వానికి బాగా కలిసి వచ్చినటువంటి పరిస్థితి. అందులోనూ గొట్టిపాటి రవికుమార్ గారి అడ్డాగా మారినటువంటి అద్దంకి, అదే అద్దంకి నుంచి గొట్టిపాటి రవికుమార్ గారు 4 సార్లు విజయం సాధించారు. ఒకసారి కాంగ్రెస్ నుంచి, ఒకసారి వైఎస్ఆర్సీపీ నుండి, 2 సార్లు అంటే 2019లో 2024లో టీడీపీ నుంచి విజయం సాధించడం జరిగింది. సో ఇప్పుడు గొట్టిపాటి రవికుమార్ గారు కీలకమైనటువంటి వ్యక్తిగా చెప్పుకోవచ్చు. ఇప్పుడు గొట్టిపాటి రవికుమార్ గారికి కూటమి ప్రభుత్వం మంత్రి పదవి ఇచ్చిందనమాట. సో ఇప్పుడు రవికుమార్ గారు చాలా వ్యయంతో, అంటే ఖర్చు పెట్టి గెలిచినటువంటి పరిస్థితి అయితే ఉంది. అంటే గతంలో కూడా ఆయన ఎక్కువగా డబ్బు ఖర్చు పెడతాడనే వాదన అయితే ఆయన మీద ఉందన్నమాట. సో ఇప్పుడు అదేవిధంగా 2024లో కూడా ఆయన బలంగా పోటీ చేసి గెలిచారు. అయితే ఇక్కడ వైఎస్ఆర్సీపీలో ఆయన తట్టుకునేటువంటి పరిస్థితి ఏ ఒక్కరికి లేదు. గతంలో కరణం బలరామకృష్ణమూర్తి గారు కుమారుడు వెంకటేష్ బాబు గారు పోటీ చేశారు, ఓటమి పాలయ్యారు. తర్వాత బలరాం గారు పోటీ చేశారు, ఓడిపోయారు. గరటయ్య గారు పోటీ చేశారు, ఓడిపోయారు. పక్క జిల్లా నుంచి తీసుకొచ్చినటువంటి హనిమిరెడ్డి గారిని తీసుకొచ్చి బలమైనటువంటి వ్యక్తి అని చెప్పి తీసుకొచ్చి పెట్టినా కూడా ఆయన కూడా ఓటమి పాలయ్యారు. సో మరి ఇలాంటి పరిస్థితుల్లో వైఎస్ఆర్సీపీ కూడా బలంగా ఆలోచిస్తూ ఉంది. ఇప్పుడు అద్దంకిలో ఒక బలమైనటువంటి వ్యక్తి కావాలి. వైఎస్ఆర్సీపీకి ఎవరు నిలబడ్డా కూడా ఇక్కడ గెలవలేని పరిస్థితి. ఈవెన్ జగన్మోహన్ రెడ్డిని కూడా ఇక్కడ పెడితే ఓడిస్తాడేమో రవికుమార్ అనే విధంగా టీడీపీ శ్రేణుల్లో ఆశావహాలు ఎక్కువైపోయారు. టీడీపీలో ఎక్కువగా ఈ మాటలు వినిపిస్తూ ఉన్నాయి, రవికుమార్ గారికి ఓటమి అనేది లేదని. మరి ఇలాంటి వ్యక్తిని ఓడించడానికి వైఎస్ఆర్సీపీ ఎలాంటి చర్యలు తీసుకుంటుంది, ఎలా పావులు కదుపుతుంది అద్దంకిలో? రవికుమార్ గారు చూస్తే ఇక్కడ ఒక కోటలాగా గట్టిగా పాతుకుపోయి ఉన్నటువంటి వ్యక్తి అనమాట. అదేవిధంగా జనాలతో ఎక్కువ సంబంధాలు కలిగి ఉన్నాయి. కానీ ఇప్పుడు మంత్రి అయిన తర్వాత కొంచెం ప్రజలకు దూరం అవ్వటం, అంటే ఆటోమేటిక్గా అధికారం ఉన్నప్పుడు మంత్రి అయిన తర్వాత ప్రతి ఒక్కరు కూడా వ్యతిరేకత అనేది సహజంగా వస్తూ ఉంటుంది. మరి ఇప్పుడు అది ఏ లెక్కల్లో ఉంది, ఎంతవరకు వ్యతిరేకత అనేది ఉంది, నెక్స్ట్ గెలవడానికి అవకాశం ఉంటుందా, లేకపోతే గెలిచే అవకాశమే లేదా అనే పరిస్థితులు కూడా ఇప్పుడు అద్దంకిలో ప్రతి ఒక్కరి నోట వినపడతా ఉన్నాయి అనమాట. ఇప్పుడు రవికుమార్ గారు మంత్రిగా ఉన్నారు, అద్దంకిని అభివృద్ధి చేసే దిశగా ఉందంటే రవికుమార్ గారు 4 సార్లు గెలిచినప్పుడు కూడా కొత్తగా అభివృద్ధి అనేది పెద్దగా ఏం కనిపించలేదు అద్దంకి నియోజకవర్గంలో. కానీ గతంలోనే గట్టయ్య గారు ఉన్నప్పుడు కావచ్చు, లేదా బలరాం గారు ఉన్నప్పుడు కావచ్చు, రాఘవరావు గారు ఉన్నప్పుడు కావచ్చు, ఇక్కడ అద్దంకిలో అభివృద్ధి అనేది కనిపించింది. ఎందుకంటే వారి పేర్ల కాలనీస్ కావచ్చు, అద్దంకిలో ఒక చిరస్థాయిగా నిలబడిపోయే అటువంటి కార్యక్రమాలు కావచ్చు అద్దంకిలో జరిగినాయి. మరి రవికుమార్ గారు ఏం చేస్తున్నారంటే ప్రజల్ని ఇండివిజువల్గా, అంటే ఆ కార్యక్రమాలు కళ్ళకు కనిపించేటువంటి పరిస్థితులు ఏం కనిపించవు, కానీ ఎక్కువగా ప్రజలతో కలిసి ఉంటాడు, ప్రజలకి వ్యక్తిగతంగా ఖర్చు పెడతాడు. పార్టీ కార్యకర్తలు కావచ్చు, లేకపోతే ఆయన అనుచరులకు కావచ్చు, ఎక్కువగా టైం కేటాయించి ఖర్చు పెట్టడం అనేది రవికుమార్ ప్రత్యేకత అని చెప్పుకోవచ్చు. అయితే ఇక చూస్తే ఈయన మీద పోటీ చేయడానికి నెక్స్ట్ ఎవరు వస్తారు, వైఎస్ఆర్సీపీని ఎవరు వస్తారు అనేది ఇప్పుడు జిల్లాలోనే కాదు రాష్ట్రంలో కూడా బాగా హాట్ టాపిక్గా మారినటువంటి విషయం అనమాట. ఇప్పుడు రవికుమార్ గారి మీద అద్దంకి నియోజకవర్గంలో చాలా హోప్స్ పెట్టుకున్నటువంటి పరిస్థితులు అయితే కూటమి ప్రభుత్వానికి ఉన్నాయి. మరి నెక్స్ట్ కూడా ఇదే పరిస్థితి ఉంటుందా లేదంటే చెప్పే పరిస్థితి అయితే కాదు. కానీ టీడీపీ శ్రేణుల్లో మాత్రం రవికుమార్ గారు ఎన్నిసార్లు వేసినా కూడా ఎక్కడి నుంచి గెలుస్తారు అని అంటారు. కానీ మరి ఇలాంటి పరిస్థితుల్లో కరణం బలరామకృష్ణమూర్తి గారిని మరలా చిరాల నుంచి అద్దంకి తీసుకొచ్చే యోచనగా వైఎస్ఆర్సీపీ కొన్ని ప్లాన్స్ అయితే చేస్తూ ఉంది. ఈ వీడియో దీనికి సంబంధించి నెక్స్ట్ ఇంకో వీడియో కూడా మనం రిలీజ్ చేయబోతున్నాం కరణం బలరాం గారి గురించి. సో ఇప్పుడు రవికుమార్ గారు అయితే మాత్రం ప్రస్తుతానికి ఆయనే అద్దంకిలో పాతుకుపోయినారు. వైఎస్ఆర్సీపీలో ఎవరు వచ్చినా కూడా నిలబడే పరిస్థితి లేదు. మరి ఈయన అభివృద్ధి చేశారా, లేకపోతే ప్రజల్ని మమేకం చేస్తూ ప్రజలతో కలుస్తూ
గెలుపు సాధిస్తున్నాడా, మరి ఫిజికల్గా అద్దంకి బయోగ్రఫీలో ఆయన మార్కులు ఏమన్నా వేసుకున్నారా అనేది మాత్రం కొంచెం ప్రశ్నార్థకమనే చెప్పవచ్చు. కానీ ప్రతి గెలుపు కూడా ఆయన చాలా సునాయాసంగా మలుచుకుంటున్నారు. ఎన్నికలకు ముందు వైఎస్ఆర్సీపీ గెలుస్తుంది అని కాంగ్రెస్ టీడీపీ గెలుస్తుందని అనుకున్న సమయంలో కూడా ఈయనకు పార్టీలతో పని లేకుండా ఆ ఎలక్షన్ చేయడం అనేది ఈయన ప్రత్యేకత అని చెప్పుకోవచ్చు. సో అందువల్లనే రవికుమార్ గారు అద్దంకి నుంచి 4 సార్లు విజయం సాధించారు. మార్టూరు నుంచి గతంలో ఒకసారి గెలవడం కూడా జరిగింది. సో ఇది రవికుమార్ గారి పరిస్థితి. నెక్స్ట్ ఈయనకున్నటువంటి వ్యతిరేకత ఏ విధంగా ఉన్నదని మాత్రం ఖచ్చితంగా కొంత వెయిట్ చేయాల్సిన పరిస్థితి ఉంది. అంటే 1 ఇయర్లోనే ప్రభుత్వం మీదనే వ్యతిరేకత అయితే కొంత కనిపిస్తూ ఉంది కనుక ఖచ్చితంగా ఎంతో కొంత మంత్రివర్గంలో ఉన్నారు కనుక ఆయన మీద కూడా వ్యతిరేకత అనేది ఉంటుంది. సో మరి ఇలాంటి సమయంలో వైఎస్ఆర్సీపీ దీన్ని క్యాచ్ చేసుకుని ప్రజల వద్దకి చేరువయ్యి నెక్స్ట్ అయినా గెలిచే విధంగా ఆలోచన చేస్తుందంటే వైఎస్ఆర్సీపీ కూడా బలంగా అయితే లేని పరిస్థితి ఇక్కడ. మరి ఒక బలమైనటువంటి వ్యక్తి అద్దంకి అయితే కావాలి కదా. సో ఇప్పుడు వైఎస్ఆర్సీపీ కూడా అదే ప్రయత్నంలో ఉందన్నమాట.